హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి చేసినట్టున్నాను. ఇది అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. టమాటాలు కడిగి తుడిచి, ఇవి 1 కిలో టమాటాలతో చేశాను. కడిగి తుడిచి నూనెను వేయించుకోవాలి. ఉప్పు వేసి, వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 4 స్పూన్లు కారం వేసుకోవాలి. మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోండి. వేసుకుని ఇది కూడా బాగా వేగిన తర్వాత ఎంత ఎంత వేగాలి అంటే నూనె హోల్స్ పడి ఉడికే వరకు కూడా మనం వేయించుకోవాలి. అప్పుడైతే తడంతా పోయి ఆ నూనె మట్టుకు ఉంటుందన్నమాట. ఈ టమాటాల్లో ఉండే తడంతా కూడా పోతుంది. ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా చింతపండు గుజ్జు కూడా తీసి వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు కాకపోతే మనం ఉడికించి ఇంట్లో నిల్వ చేసుకున్నది ఉన్న కొంచెం పేస్ట్ వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మెంతులు కూడా కొద్దిగా వేయించుకుని టపటపలాడుతూ మంచి సువాసన వచ్చేలా ఎర్రగా వేయించుకుని వాటిని మిక్సీ పట్టుకుని 1 స్పూనున్నర పౌడర్ వేస్తే సరిపోతుంది కిలో టమాటాలకి. లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట. వేసుకుని అప్పుడు దాన్ని పోపులో వేసుకోవాలి. తడి బాగా ఎగిరిపోయేలా వేగడం ముఖ్యం అన్నమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట అండి. ఎండతో పని లేదు ఇది. ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. శనగపప్పు, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఈ టమాటా పేస్ట్ని, వేయించిన పేస్ట్ని ఆ పోపులో వేసేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని పొయ్యి మీద అప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. అది అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు స్వయంగా చేసి చూసుకుని తిని చెప్పండి. ఇది ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యితో కూడా పని లేదండి, అంత కమ్మగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.